ఒకరోజు లియో, మియా, మిస్కర్స్ అనే ముగ్గురు స్నేహితులు ఒక అద్భుతమైన అడవిలోకి వచ్చారు. అడవి చీకటిగా ఉంది, కానీ చెట్ల మీద ప్రకాశించే కాంతులు ఉన్నాయి. లియో ఉత్సాహంగా ముందుకు చూస్తున్నాడు. మియా తన కళ్ళజోడు సరిచేసుకుంటూ తన చిన్న నోట్బుక్ తీసుకుని వస్తుంది. మిస్కర్స్ అనే చిన్న పిల్లి వారితో అడవిలోకి వస్తుంది. అడవి లోపలికి వెళ్ళిన తర్వాత చెట్లు నెమ్మదిగా కదులుతూ గుసగుసలాడుతున్నట్లు అనిపించింది. ఒక్కొక్క చెట్టుపై ప్రకాశించే రహస్య గుర్తులు ఉన్నాయి. లియో ఒక పెద్ద రాయి మీద ఉన్న గుర్తులను చూడటం మొదలుపెట్టాడు. మియా ఆ రాయిని పరిశీలిస్తుంది. మిస్కర్స్ ఆ రాయిపై కూర్చుని చూస్తుంది. ఆ రాయిపై ఒక ప్రశ్న ఉంది. నీడ ఉన్నప్పుడు నేను పెద్దగా ఉంటాను, వెలుతురు రాగానే నేను కనిపించను. నేను ఎవరు? అది నీడ అని మియా ఉత్సాహంగా అరిచింది. అంతే, రాయి తలతల మెరిసిపోతూ ఒక దారి బయటపడింది. వారంతా ఒక అందమైన సరస్సు దగ్గరకు వచ్చారు. ఆ నీరు నీలం ఉదారంగుల్లో మెరిసిపోతుంది. లియో దాని లోపల ఏదో తేడా గమనించాడు. మియా కిందకి వంగి తన కళ్ళజోడుతో చూడగా ఆ నీటిలో ఒక రహస్య తలుపు కనిపించింది. మిస్కర్స్ సంతోషంగా తోక ఊపింది. వారు మెల్లగా ఆ తలుపు దగ్గరకు వెళ్ళారు. అది చెట్ల వేర్లతో పూర్తిగా కప్పబడింది. లియో తలుపును తెరవడానికి ప్రయత్నించాడు, కానీ అది లాక్ అయింది. మియా తన బెల్ట్లో చిన్న పనిముట్టు తీసుకుని మిస్టర్ లాక్ను పరిశీలిస్తోంది. మిస్కర్స్ తన కళ్ళను మెరిపిస్తూ ఏదో తెలియజేయడానికి ప్రయత్నిస్తోంది. ఆ తలుపు తెరుచుకోగానే లోపల ఒక అద్భుతమైన గుహ కనిపించింది. చుట్టూ నీలం రంగు క్రిస్టల్స్తో మెరిసిపోతున్నాయి. గుహ మధ్యలో ఒక చిన్న బ్రిడ్జి ఉంది. దాన్ని దాటితే బంగారపు పెట్టె కనిపిస్తోంది. ఆ పెట్టెను చూసి వారంతా ఎంతో సంతోషించారు. పెట్టెను తెరవడానికి ఒక చివరి ఫజిల్ ఉంది. నన్ను పగలు చూస్తే ఎర్రగా ఉంటాను, సాయంత్రానికి నేను కనిపించను. నేను ఎవరు? సూర్యుడు అని లియో ఆనందంగా చెప్పాడు. ఆ మాట వినగానే పెట్టె తెరుచుకుంది. పెట్టె తెరుచుకోగానే అందులో మెరిసే బంగారపు నాణాలు మరియు బంగారపు నెక్లెస్లు ఉన్నాయి. లియో ఒకటి తీసుకుని చూడగా అది ప్రకాశించసాగింది. మియో కూడా ఒకటి ధరించింది. మిస్కర్ సంతోషంగా మియాం మియాం అని అరిచింది. నిధిని తీసుకున్న తర్వాత వారంతా గుహ నుండి బయటకు వచ్చారు. అడవి అప్పటికే సాయంత్రం రంగులతో అందంగా మారింది. లియో నవ్వుతూ ఇంకా ఎన్నో అద్భుతాలు వెతకాలి అన్నాడు. మియా తన పనిముట్లను సరిచేసుకుంటూ మరి కొత్త మిషన్ కోసం సిద్ధంగా ఉన్నామా అని అడిగింది. మిస్కర్స్ మాత్రం తల ఊపుతూ ముందుకు నడిచింది. వారందరూ నవ్వుతూ కొత్త అడ్వెంచర్ వైపు వెళ్ళిపోయారు.